వెల్దుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద షేరీల గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష సోమవారం 5వ రోజుకు చేరింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు దీక్షలో పాల్గొన్నారు. పాఠశాల ఏర్పాటు చేసే వరకు దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అధికారులు స్పందించి పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తిలో నిరాహార దీక్షలో పాల్గొన్న గ్రామ మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు గత నెల రోజుల నుండి తెలంగాణ పబ్లిక్ స్కూల్, మోడల్ స్కూల్ను పక్క గ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో మేము మా మండల వాసులు అందరము కలిసి నిరాహార దీక్షలు చేపట్టాం. ఈరోజు 5వ రోజులో భాగంగా మేము మా షేర్ల నుంచి అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి వెల్దుర్తి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి రవాణా సౌకర్యం కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ మిగతా అన్ని సౌకర్యాలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూలు ఇక్కడనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేసి ఇంకా నెల కానీ 15 రోజులు కానీ ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి చెప్తున్నాము. స్కూల్ వచ్చేంత వరకు ఈ పోరాటం అది ఆగదు. కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వల్లే మరియు ప్రజాప్రతినిధుల కొన్ని నిర్లక్ష్యాల వల్ల ఈ హెడ్ క్వార్టర్స్కి వచ్చేటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూలు పక్క గ్రామానికి తరలించడం జరిగింది. మా గ్రామానికి మా స్కూల్ వచ్చేంత వరకు మేము ఖచ్చితంగా పోరాడతాం. ఖచ్చితంగా మా గ్రామానికి మా స్కూల్ ఖచ్చితంగా రావాలి. వచ్చేంత వరకు మేము ఈ పోరాటం ఆపని ఈ విధంగా తెలియజేస్తున్నాం. శాంక్షన్ అయిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని వెల్దుర్తిలోనే నిర్వహించాలని మేము ఈరోజు వెల్దుర్తి మండలంలో అయినా మా షేరీల గ్రామం నుంచి మద్దతుగా ఇక్కడ 5వ రోజు దీక్ష చేయడం జరుగుతుంది. ఇది అధికారులు తప్పుడు నిర్లక్ష్యం వల్లనే కుక్నూరుకి తరలించడం జరుగుతుంది. కుక్నూరులో ఎటువంటి సౌకర్యం లేకున్నా కానీ మన మండల్ హెడ్ క్వార్టర్ అయినటువంటి వెల్దుర్తిలో ఉంచాలి, కానీ దాన్ని ఏదో కావాల్సుకొని కుక్నూరుకి తరలించడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వలన అక్కడ పోవడం జరిగింది. అది మన కుక్నూరు నుంచి వెల్దుర్తికి వచ్చే వరకు మా నిరాహార దీక్ష ఆపేదే లేదు. ఖచ్చితంగా ఇంకా 10 కానీ ఇంకా 15 రోజులు కానీ ఖచ్చితంగా స్కూల్ మా వెల్దుర్తిలోనే శాంక్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెల్దుర్తికే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఖచ్చితంగా కావాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.